ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో తొలి ఏకాదశి సందర్భంగా మరి పూజలు ఏ విధంగా చేయాలి, మరి అమ్మవారికి సంబంధించి అటు పూజలు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఏ విధంగా చేయాలనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు, పండగ సందర్భంగా ఆషాఢ మాసం మొదలు ఏదైతే పండగకు సంబంధించి భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి తండోపతండాలుగా విచ్చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఆషాఢ మాసం మొదలు అటు బోనాలు, ఇటు తొలి ఏకాదశి పండగతో మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క ఆలయంలో, హైదరాబాద్కు చెందిన ప్రతి ఒక్క ఆలయంలో భక్తులందరూ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనమైతే అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము. మనం చూసుకోవచ్చు, చిన్న పెద్ద పిల్ల పీచు అనే తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మెప్పించేలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ, అటు అమ్మాయిలైతే మొత్తం అమ్మవారులాగా, అమ్మవారికి ప్రతిరూపాల్లాగా రెడీ అయ్యారు. ఇటు అబ్బాయిలు అయితే కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లో వచ్చి కూడా అమ్మవారి కృపకు పాత్రలైన పరిస్థితి. మరి తొలి ఏకాదశి సందర్భంగా మరి అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి, పూజలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఆలయంలో, మరి భక్తుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి ఆలయానికి సంబంధించి మొత్తం తొలి ఏకాదశి సందర్భంగా కూడా మొత్తం ఏదైతే అమ్మవారికి మొత్తం కూరగాయలతో ఇక్కడ అంతా కూడా తోరణాలు కావచ్చు, అటు మొత్తం మండపం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దాని కింద భక్తులు ఉన్నారు. ఇమాజిన్ దట్ అమ్మవారికి సంబంధించి మొత్తం అటు ఆలుగడ్డ కావచ్చు, సోరకాయ, ఇంకా వంకాయ, కొత్తిమీర లాంటి మరీ అనేకమైన ఒక 10-20 రకాలైన ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమ్మవారికి తోరణాలుగా, ఇటు మండపంగా, అటు సోరకాయలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా పైనేమో మండపం, కిందేమో భక్తులు, ఎదురుగా అమ్మవారికి ఇక్కడ కనిపించడంతో కూడా ఎంతో ఆహ్లాదకంగా ఇక్కడ పరిస్థితి అయితే మొత్తం ఆలయం అంతా కూడా ఒక పచ్చటి రంగుతో, అంటే ఒక ఆకుపచ్చ రంగు ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా అమ్మవారి ఏదైతే గర్భగుడికి సంబంధించి ఇక్కడ అంతా కూడా అమ్మవారికి ఎలాంటి దిష్టి ఉండొద్దు అని చెప్పేసి మొత్తం గుమ్మడికాయలతో సహా అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అన్నీ కూడా దాదాపు మూడు గుమ్మలకాయల సెట్ అంతా కూడా ఇక్కడ కడతా ఉన్నారు. కట్టినాక కూడా అంతా కూడా అటు ఫస్ట్ ఏమో క్యారెట్కి సంబంధించి, ఆ తర్వాత వంకాయ, దొండకాయ, మళ్ళీ మధ్యలో వంకాయ, తర్వాత కాకరకాయకు సంబంధించి మధ్యలో నిమ్మకాయ దండలు పెద్ద ఎత్తున ఇక్కడ కట్టడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా తొలి ఏకాదశి ఏర్పాటుకి సంబంధించి ఇలా ఉండడంతో భక్తులందరికీ కూడా అమ్మవారు ఒక కొత్త రూపంలో దర్శనం ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరీ ముఖ్యంగా ఇటు అమ్మవారికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మధ్యలో భక్తులతో కూడా కిటకిటలాడుతుంది ఆలయం అంతా కూడా. మనం చూడొచ్చు, కొంతమంది జోగినీలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. సో చూద్దాము ఒకసారి ఏ విధంగా అమ్మవారికి సంబంధించి పూజలు అనేవి కొనసాగుతున్నాయి. మరియు దాదాపుగా మొత్తం తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఇలా కూరగాయలతో పూజలు చేయడం, కూరగాయలతో ఇవన్నీ కూడా చేయడం చాలా వరకు భక్తులకు అందరికీ కూడా ఒక అమ్మవారికి కొత్త రూపంగా, అంటే దర్శనం ఇస్తున్న పరిస్థితి ఓవరాల్గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే జరుగుతుంది. మరి తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అనేది కూడా ఒక్కసారి ఆలయంలో ఉన్న అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలి ఏకాదశి సందర్భంగా మరి అమ్మవారి పూజ విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అమ్మవారికి సంబంధించి కూరగాయలతో అలంకరణ చేశారు, ఇవన్నిటికి కూడా సంబంధించి మాట్లాడడం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అర్చకులు, ఆలయ అర్చకులు రామతీర్థ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. సో చెప్పండి, ఈ రోజు తొలి ఏకాదశి, ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభాశీస్సులు అండి. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణుమూర్తికి చాలా విశేషమైనటువంటి పూజలు జరిపిస్తారు. అలాగే చాలామంది ఈరోజు ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. అలాగే విష్ణు ఆలయాలలో స్వామివారికి విశేషంగా ఉదయం అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఖడ్గం చక్ర గదేశు చాప పరిఘాన్ను శూలంబు శుండీం శిరః శంఖం సందధతీం కరైఃశ్రునయనాం సర్వాంగ భూషారుతాం నీలాస్ముచిత మాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యా మస్తో శివతే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. అమ్మవారికి ఎంతో శోభాయమానంగా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించటం, అమ్మవారికి అభిషేకము, అర్చనలు జరిపించటం జరుగుతున్నది. అలాగే నిన్న ఘటోత్సవం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం జరిపించటం జరుగుతుంది. ఒకానొకప్పుడు ప్రపంచమంతా కూడా
ఎంతో కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు దేవతలు, ఋషులు, మునులు అందరూ వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఎంతో కష్టాలు అనుభవిస్తున్నామమ్మా, ఈ యొక్క కష్టాలని మమ్మల్ని దూరం చేయ తల్లి అని ప్రార్థించినప్పుడు అమ్మవారే స్వయంగా శాకంబరిగా అవతారమెత్తి కూరగాయలుగా, నీటిగా ప్రతి ఒక్క రూపంలో అమ్మవారు నిండి ఉంది. యాదేవి సర్వభూతేషు శాకంబరి దేవి నమోస్తుతే అన్నట్టుగా మనము అమ్మవారిని పూజిస్తాం. అలాగే ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో శాకంబరి అలంకారంతో నిన్న అమ్మ శోభాయమానంగా వెలిసి ఉన్నది. అలాగే ఈరోజు అమ్మవారికి ఉదయం అభిషేకము, అర్చనలు, కుంకుమార్చనలు జరిపించటం జరిగింది. తదుపరి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు కొంతమంది భక్తులు, అలాగే కొంతమంది శాఖలు సమర్పిస్తున్నారు. ఈ విధంగా అమ్మవారికి ఏకాదశిని పురస్కరించుకొని కూడా భక్తులు అనేక మంది అమ్మవారిని దర్శించడం జరిగింది. ఈ విధంగా ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈరోజు విశిష్టంగా జరిపించబడింది. తదుపరి అమ్మవారి జాతర ఆదివారం రోజు సోమవారం జరిపించబడుతుంది. ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు అమ్మవారికి అభిషేక అర్చన జరిపించి తదుపరి అమ్మవారికి పూలాలంకరణ సేవలు చేపించి తదుపరి అమ్మవారికి బోనాలు, శాఖలు సమర్పించడం, తదుపరి రంగం కార్యక్రమం జరిపించబడుతుంది. తదుపరి అమ్మవారిని అంబారి ఊరేగింపుపై జరిపించడం జరుగుతుంది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అదనాः సదనాः సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై, మాణిక్యాలమ్మ మాతాకు జై, శాకంబరి దేవి మాతాకు జై. ప్రేక్షకులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఉజ్జయిని మహాకాళి ఆషాఢ జాతర మహోత్సవ శుభాకాంక్షలు. జై మహాకాళి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో తొలి ఏకాదశికి సంబంధించి అమ్మవారి పూజలు కావచ్చు మరియు శాకంబరి రూపంలో అంటే ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటుంటారని చెప్పేసి కూడా మనకు గురువు గారు క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. మరి బోనాలకు సంబంధించి కూడా ఆయన చక్కగా వివరించారు. మరి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రవీణ్తో శ్వేతంగర్, హిట్ టీవీ, ఉజ్జయిని మహాకాళి టెంపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.